అటవీశాఖ అధికారులపై మరోసారి గుత్తికోయలు దాడి చేశారు. ములుగు, మహబూబాద్ జిల్లా సరిహద్దుల్లో ఘటన చోటు చేసుకుంది. ట్రెంచ్ పనులు చేసేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను గుత్తికోయలు కత్తులు, గొడ్డలతో తరిమిన సంఘటన తాడ్వాయి, కొత్తగూడ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగింది. కొత్తగూడెం అటవీ రేంజ్ రాంపూర్ నార్త్ బిట్ తాండ్వాయి మండలం జగ్గన్నగూడెం సమీపం వరకు విస్తరించి ఉంది. ఇక్కడ బూడిదగడ్డ ప్రాంతంలో కొందరు గుత్తికోయలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొత్తగూడ ఎస్ఆర్ఓ ఒటాయి సెక్షన్ పరిధిలోని అధికారులను ప్రోక్లేన్ మిషన్ ను పంపారు. ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. దట్టమైన అడవిని దాటి అధికారులు వెళ్లారు. అధికారులు పనులు ప్రారంభించేందుకు గమనించిన గుత్తికోయలు కత్తులు, గొడ్డళ్లు, కొడవలతో అధికారులపైకి తిరగబడి దాడికి యత్నించారు. దీంతో అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. మిషన్ ఇక్కడ అడవి ప్రాంతంలో ఉన్న వాచ్ టవర్ దగ్గర దాచిన అధికారులు రేంజ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా పంపిన ఎస్ఆర్ఓపై కింది స్థాయి సిబ్బంది ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. గుత్తికోయలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్ఆర్ఓ శ్రీనివాసరావును గొంతు కోసి చంపిన సంఘటన మరొక ముందే ఈ సంఘటన జరగడంతో అటవీశాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.